చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏ పిక్నిక్? అక్క నమస్తే. కొమరవల్లి రత్నాలయం. హిప్ హిప్ హురే, హిప్ హిప్ హురే. బోలో గణేష్ మహారాజ్ కి. హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతోని. ఇది వచ్చేసి మనం వెళ్తున్నాము కార్తీక మాసం వనభోజనాలకి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. సో చూడండి. అండ్ మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కొమరవెల్లి అనమాట. సో ఇది వచ్చేసి అల్వాల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పడుతుంది. నియర్లీ 1.5 hours to 2 hours పడుతుంది ఈజీగానే. సో మేము స్టార్ట్ అయ్యే వరకు కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో దారిలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. అది షూట్ చేయలేకపోయాను, బట్ లంచ్ అండ్ ఆల్ మనం చూస్తాము వీడియోలో. ఆబ్వియస్లీ మనం వచ్చిందే కార్తీక వనభోజనాలకి కదా, సో ఆబ్వియస్లీ అదంతా మనం చూస్తామన్నమాట. అండ్ మా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి పూరీ చోలే. అండ్ ఇక్కడ మన ఫస్ట్ హాల్ట్ కొమరవెల్లి కదా, సో ఇక్కడ పార్కింగ్లో వెహికల్ పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. సో రష్ అయితే నాకు అంతగా కనిపించట్లేదు. హోప్ టెంపుల్లో కూడా రష్ ఉండకూడదు అని అనుకుంటున్నాను. సో మనం మెల్లిగా లోపలికి ఎంటర్ అయిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఏదైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా లోపలికే ఎంటర్ అయిపోయామన్నమాట. రష్ అంతగా లేరు కానీ బట్ మినిమం మనకి దర్శనం అవడానికి 1/2 hour అయితే ఈజీగా పట్టింది మాకైతే. సో మేము వెళ్తున్న టైంలో అంత లేదు కానీ మెల్లిమెల్లిగా వెళ్తుండగా కొంచెం బాగానే రష్ పెరిగారనమాట. సో మాకైతే 1/2 hour to 1 hour నియర్లీ పట్టింది. సో లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుందాం అనమాట. టెంపుల్ ప్రిమైసెస్ అయితే ఇలా ఉంది, మొత్తం ఎల్లో కలర్లో అలా ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఇంతకుముందు కూడా వచ్చాను, నియర్లీ 4-5 years బ్యాక్. బట్ అప్పుడైతే నాకు ఇంత డెవలప్మెంట్ కనిపించలేదు. బట్ దీస్ డేస్ అయితే ఫుల్ ఆఫ్ డెవలప్మెంట్ బాగానే అయినట్లు అనిపించింది. సో అండ్ ఎందుకో తెలుసా, దిస్ టైం మనం లాస్ట్ టైం కూడా కార్తీక వనభోజనంకి వెళ్ళాము. అప్పుడు మనం వర్గల్ ఇంకా సేమ్ రత్నాలయం వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో కానీ ఎవరైనా చూడకుంటే ఐ బటన్లో ఇస్తాను వీడియో, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అది కూడా చాలా ఫన్ ఫిల్డ్ వీడియో అనమాట, మీరు ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. సో ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందనమాట. మీరు చూసుంటారు, కొంచెం అక్కడక్కడ స్నీక్ పిక్ చూపించాను. టెంపుల్లో వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్. సో అందుకే అంటే ఎంతవరకు అలౌడ్ అనిపించిందో అంతవరకు తీసాను అనమాట. అండ్ తర్వాత దర్శనం అంతా అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇది ఐ థింక్ మనం లోపలికి ఎంటర్ అయ్యాం కదా, అదే అనమాట. ఇక్కడ సైడ్లో ప్రసాదం అవి సెల్ చేస్తున్నారు, కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. సో డైరెక్ట్లీ మనం అక్కడి నుంచి రత్నాలయంకి వచ్చామన్నమాట. 1 hour పట్టింది రత్నాలయము. సో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సేపు తంబోలా అది ఆడుకున్నాము. అండ్ అప్పటికే మాకు లంచ్ టైం అయిపోయింది, బట్ వీఆర్ ఆల్రెడీ లేట్ ఆన్ లంచ్ సైడ్ అనమాట. ఆల్మోస్ట్ 3 అట్లా అయింది. సో అందుకే లంచ్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ లంచ్ అంటే మొత్తం పులిహోర, బగారా రైస్, ఆలు మటర్, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట వెరైటీస్. అందరము ఒక్కొక్కటి పాట్లాక్ లాగా తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడ రత్నాలయంలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇట్లా మొత్తం గార్డెన్ ఏరియా వనం లాగా. సో ఆ వన భోజనం ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇక్కడ. అందుకే ఎక్కువ చాలామంది ఈ లొకేషన్ ప్రిఫర్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు కూడా. సో ప్లేస్ దొరకడమే ఒక పెద్ద కష్టమైన టాస్క్ అనమాట. ముందే వెళ్ళి ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి. సో అదంతా లంచ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ తంబోలా ఆడేసి అండ్ ఈ బలూన్ గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది బలూన్ ఏంటి అంటే బలూన్స్ పట్టుకోవాలి ఇలా పైకి. సో ఎవరి బలూన్ అయితే పగిలిపోతుందో ఫస్ట్ వాళ్ళు అవుట్. సో లాస్ట్లో ఎవరైతే మిగులుతుందో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇట్ వాజ్ రియలీ వెరీ ఫన్ ఫిల్డ్ గేమ్స్. ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆల్ ద అంటే పెద్దవాళ్ళందరూ అలా చిన్నపిల్లలాగా అయిపోయి ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. నేను పార్టిసిపేట్ చేయలేదు, నేను వీడియో తీస్తూ ఉండే అనమాట.
సో అండ్ చాలా సన్నీ డే అసలుకి. ఏంటో అసలు మేము బయటికి వెళ్ళి ఇంత సన్నీగా ఉంది నిజం చెప్పాలి అంటే. సో మీరందరు కూడా కొంచెం సేపు గేమ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ఆంటీ చూసుకొని పడతారు, చూసుకొని. ఓకే ఓకే, ఏం కాదు, నీకు కూడా తీస్తా. కేర్ఫుల్ గా ఆడండి, కింద పడకుండా దొబ్బుకోకుండా. తీయట్లేదులేండి, ఆడండి ఆడండి. కార్తీక మాసం అన్నది వెరీ స్పెషల్ కదా, స్పెషల్లీ తెలుగు పీపుల్కి. అసలు ఈ మంత్ అంతా మొత్తం డివోషన్, నేచర్ అండ్ ఇట్లా టుగెదర్నెస్ అన్నది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మేమందరము లైక్ ఒక దగ్గరికి వచ్చి ఈ స్పెషల్ మంత్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనమాట. సో అందుకే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఫన్ అని చెప్తాను. ఎంత మంచిగా గేమ్స్ ఆడుకున్నారు, లైక్ మంచిగా ఉసిరి చెట్టు కింద దీపాలు అవన్నీ పెట్టుకున్నారనమాట. విల్ సీ దట్ క్లిప్పింగ్స్ ముందు వీడియోలో. సో వీడియో కంటిన్యూస్గా చూడండి. మీరందరు వెళ్ళారా వనభోజనాలకి, ఇలా ఎంజాయ్ చేశారా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళుంటే ఎక్కడికెక్కడికి వెళ్ళారో అన్నది షేర్ చేయండి. వెళ్ళలేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్లీ మా ప్లాన్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళాలి అని ఉండే అనమాట. కంప్లీట్ హోల్ 1 డే అక్కడే స్పెండ్ చేసి అలా మంచిగా ఒక మంచి రైడ్ లాగా ఉంటుంది అని అనుకున్నాము. బట్ దీస్ డేస్ ఎందుకో అన్ని టెంపుల్స్లో ఫుల్ ఆఫ్ రష్ ఉన్నారు కదా. సో అందుకే ఈసారి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అండ్ ఈ రత్నాలయంకి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో నార్మల్గా ఈ కొమరవెల్లి టెంపుల్లో వచ్చేసి శివుడు ఉంటారు. నార్మల్గా అన్ని టెంపుల్స్లో శివుడు ఇట్లా లింగం ఆకారంలో ఉంటారు కదా, బట్ ఇక్కడ మనిషి ఆకారంలో ఉంటారు అనమాట. లైక్ ఫార్మ్ ఆఫ్ మల్లికార్జున స్వామి అంటారు కదా. ఇట్స్ నార్మల్గా ఇక్కడ గాడ్ని వెరీ పవర్ఫుల్ టెంపుల్గా ట్రీట్ చేస్తారు, స్పెషలీ ఇన్ కార్తీక మాసం. సో ఇక్కడ మొత్తం టెంపుల్ సైడ్ అంతా మీకు ల్యాంప్స్ చాలామంది ఉండడం చూసారు. చాలామంది ఇక్కడ ఉండి ఈవెన్ కుక్ చేసుకొని ఒక 2-3 డేస్ అలా స్పెండ్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మీకు ఎప్పుడన్నా వెళ్ళాలి అని ఉంటే ట్రై చేయండి. సో అండ్ మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ట్రెడిషనల్ వనభోజనాలు. కార్తీక మాసం అంటేనే వనభోజనాలు. ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ విత్ నేచర్ అండ్ ఎంజాయింగ్ ద డెలిషియస్ ఫుడ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కదా. సో అందుకే మేము కూడా ఇలా ఒక మంచి అవుటింగ్ని ప్లాన్ చేసుకున్నాము. రత్నాలయం is all about sceneric environment, ఆ బ్యూటిఫుల్ ప్రిమైసెస్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. సో వనభోజనాలు అన్న కాన్సెప్ట్కి మంచి యాప్ట్ అయిన ప్లేస్ ఈ రత్నాలయం అయితే. సో మీరు కూడా ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్నారంటే ఈ ప్లేస్ని ట్రై చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మంచిగా మీకు ఉసిరి చెట్టు అండ్ చాలా ఉంటాయన్నమాట, మనం మంచిగా దీపాలు అలా పెట్టుకోవడానికి. సో 2 పనులు అయిపోతాయి ఇక్కడే. మంచిగా సరౌండింగ్ అంతా చిన్నపిల్లలకి కూడా ఆడుకోవడానికి మంచి స్లైడ్స్, ఉయ్యాలలు అన్నీ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళకి ఇలా మంచి గార్డెన్ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ మినిమం ఫెసిలిటీస్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. కొంచెం మంకీస్ అయితే ఉన్నాయి. సో మంకీస్ని చూసి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు అయితే అవుతారు. భయంగా ఉంటే కొంచెం అలా దానికి తగినట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సో నాకైతే ఇక్కడ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ ఒక ట్రూలీ డివైన్ లాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ పక్కనే, ఐ మీన్ ఈ ప్రిమైసెస్లోనే. సో మొత్తం అలా ఇక్కడ మనం లంచ్ చేసేసి తర్వాత దీపం పెట్టేసుకొని తర్వాత టెంపుల్కి విజిట్ చేశారనమాట. సో ఇక్కడ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ మనకి ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి లెమన్ అండ్ స్పూన్. అండ్ ఫస్ట్ గేమ్లో మన బెలూన్స్ గేమ్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకి గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొక గేమ్ కూడా ఉంది, లెమన్ అండ్ స్పూన్. అండ్ ఆ గ్యాప్లో ఈవెన్ ఈ బుడ్డి కిడ్స్ ఉన్నారు కదా, వీళ్ళ కోసం కూడా మ్యూజికల్ చైర్స్ అలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా ఇది వచ్చేసి ఈ గేమ్ గురించి మర్చిపోయా. ఇక్కడ గ్లాస్, ఎంటీ గ్లాస్ ఉంటుంది కదా యూజ్ అండ్ త్రోది, అవి ఇలా నెత్తి మీద పెట్టుకొని నడచాలన్నమాట. నడచడము పరిగెట్టడము అది ఇంకా మన ఇష్టము. ఎవరైతే ముందు లైన్ ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ సెకండ్ అలా విన్నర్స్ లాగా డిసైడ్ చేస్తామన్నమాట. నార్మల్గా గ్లాస్లో ఏం ఉండదు కాబట్టి త్వరగా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంది. సో స్పీడ్గా నడిస్తే పడిపోతుంది అనమాట. అందుకని ఆ గ్లాస్ని బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ లైన్ని రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు. సో అందరూ గ్లాస్ని ఎలా నెత్తి మీద పెట్టాలి పడిపోకుండా అన్నట్టుగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, గ్లాస్ తొందరగా పడిపోదు కదా. నార్మల్గా సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే త్వరగా పడిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఈ గేమ్ ఆడేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఎవరైనా నెత్తిలో టిక్ టాక్స్ పెట్టుకొని ఉంటే ఆ టిక్ టాక్ని గ్లాస్కి పెట్టేస్తే పడిపోదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. మీరేమంటారు? ఇలాంటి ఐడియాస్ నాకే వస్తాయా మీకు కూడా వస్తాయా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అదే థాట్ వచ్చింది. సో అందరూ అయితే వచ్చారు స్పీడ్గా, కానీ ఎవరైతే ఫస్ట్ వచ్చారో గ్లాస్ పడిపోకుండా అన్నది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ విన్ అయిన వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది, ఐ థింక్ ఫస్ట్ 2 మెంబర్స్కి. సో అండ్ ఇక్కడ లెమన్ అండ్ స్పూన్ జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ లెమన్ అండ్ స్పూన్ గేమ్ అనేది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నాకు. సో మీరు ఎవరైనా ఇలాంటి గేమ్స్ ట్రై చేశారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే విన్ కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే నెక్స్ట్ గేమ్స్ కండక్ట్ చేసినారనమాట. సో దట్ అందరికీ గిఫ్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అందుకనేసి. సో ఈ లెమన్ అండ్ స్పూన్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అంటే అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. మీరు లాస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే దాంట్లో మనము టగ్ ఆఫ్ వార్ ఆడాము. సో అప్పుడు కూడా ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ ఆకులు పిక్కున్నారంటే అవి తీసుకొని వెళ్ళి రిటర్న్లో మళ్ళీ ఆకులు అక్కడ పెట్టాలన్నమాట లైన్ తర్వాత. సో వాళ్ళే విన్నర్స్. సో ఇప్పుడు పెద్దవాళ్ళ గేమ్స్ అన్నీ అయిపోయాయి, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి దీపాలు వెలిగించడానికి వెళ్ళారు. సో ఇక్కడ చిన్నపిల్లల కోసం మ్యూజికల్ చైర్ అయితే జరుగుతుంది. దిస్ క్యూట్ లిటిల్ మంచ్కిన్స్ అనమాట, వీళ్ళందరి కోసం మ్యూజికల్ చైర్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళంతా దీపాలు పెట్టేస్తున్నారు మొత్తము. ఇక్కడ మా బ్యానియన్ ట్రీ ఉంది, చాలా ట్రీసే ఉన్నాయి, నీమ్ ట్రీ ఉంది, పిప్పల్ ట్రీ అంట, అండ్ చాలా ట్రీసే ఉన్నాయి. సో మీ అందరికీ ఎక్కడెక్కడ పెట్టాలి అని అనుకుంటే అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు. వీళ్ళంతా ఇక్కడ మంచిగా అరేంజ్ చేసుకొని మన ట్రెడిషనల్ వేలో దీపాలన్నీ వెలిగించేస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ మేము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించేసాము. సో అందుకే ఈరోజు ఏం వెలిగించలేదు. ఇక్కడ మొత్తం మీకు ఏ ట్రీ కావాలంటే ఆ ట్రీ ఉంది. సో ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు వెలిగించేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఇన్ని ట్రీస్ అయితే ఉన్నాయి. ఇవి అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. సో అన్ని థింగ్స్ ఒకటే దగ్గర అయిపోతాయి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్స్ మొత్తం మా మదర్ తీశారనమాట. ఎంత బాగా తీసింది కదా, నాకు ఓపిక లేక నేను అక్కడే కూర్చొని పోయాను. సో తనకి తీయమని చెప్పాను వెళ్ళి, వాళ్ళంతా దీపాలు వెలిగిస్తున్నారని చెప్పేసి. సో తనే చాలా క్యూట్గా అన్నీ ఒక్కొక్క డీటెయిల్గా తీసుకొని వచ్చారు. లైక్ నాకన్నా తనే బాగా షూట్ చేసిందేమో అనిపించింది. మీరేమంటారు? మనం ఇంకొక ఛానల్ ఓపెన్ చేపిద్దామా మా మమ్మీతోని? ఎస్ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎస్ అని చెప్పి వీ విల్ డూ ఇట్ వెరీ సూన్. అంత లోపల మన ఛానల్ అయితే ఇంకా మంచిగా బ్లూమ్ అవ్వాలి.
అది అంటే మీరందరూ అందరికీ షేర్ చేసేయండి. సో మనకి రీచ్ ఎక్కువ పెరిగిపోయి ఇంకా మంచిగా బ్లూమ్ అవుతుందన్నమాట. సో మన ఛానల్లో కమింగ్ వ్లాగ్స్లో చాలా ట్రావెల్ వ్లాగ్స్ రాబోతున్నాయి. యాక్చువల్లీ ఆల్రెడీ యూరప్ ట్రావెల్ సిరీస్ జరుగుతుంది అండ్ షిర్డీకి మహారాష్ట్ర ట్రావెల్ సిరీస్ అయితే జరుగుతుంది. సో షిర్డీది ఆల్రెడీ 1 వ్లాగ్ రిలీజ్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా మనకి 2 జ్యోతిర్లింగ విజిట్స్ అవన్నీ వ్లాగ్స్ రాబోతున్నాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మంచి ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. అండ్ కమింగ్ మన డిసెంబర్లో కూడా ఒక మంచి వ్లాగ్ రాబోతుంది. ఐ మీన్ వ్లాగ్ అని కాదు, ట్రావెల్ సిరీస్. బికాస్ మనం ఎవ్రీ డిసెంబర్లో ఏదో ఒక ట్రావెల్ వ్లాగ్ అయితే ప్లాన్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ స్టిక్ అరౌండ్. అండ్ ఇంకా ఎవరికైనా ఈ వ్లాగ్స్ యూజ్ అవుతాయి, ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారు అనుకుంటే పక్కా నా ఛానల్ని వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ దీపాలు పెట్టే కార్యక్రమం అంతా అయిపోయింది. చూసారా అసలు ఫేస్ ఎంత డల్ అయిపోయిందో మార్నింగ్ నుంచి ఈవినింగ్కి. సో ఎంత డల్ అయిపోయిందంటే అంత డల్ అయిపోయింది, అంత సన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రత్నాలయంకి ఫేమస్ ఏంటంటే ఈ వ్యూ అనమాట. ఇక్కడ శంకు చక్రం అండ్ ఈ నామాలు ఉంటాయి కదా, ఇక్కడ అందరూ పిక్స్ తీసుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో ఈ వ్యూ కోసమన్నా అందరు ఇక్కడ రావాలి అని నేను అంటాను, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ పార్క్ ఉంటుందని చెప్పా కదా చిన్నపిల్లల కోసం, అది కూడా ఉందన్నమాట. సో చిన్నపిల్లలు కూడా మంచి ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా ఒక కంప్లీట్ డే అలా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా రావచ్చు. లంచ్ అవి కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు ఆడుకొని టెంపుల్ విజిట్ చేసి ఆ తర్వాత మంచిగా ఈవినింగ్ స్నాకింగ్ టీ అలాంటివి ఏమైనా ఇక్కడ దొరికేస్తాయి, ఈజీగా చేసుకొని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి అక్కడ, అందుకే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇది లాస్ట్. సో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకుండా ఆ మ్యాట్ లోపటే ఆడమని చెప్పారు, వాళ్ళిద్దరు అసలు అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఫైనలీ ఎవరు గెలిచారు అన్నది మీరు గెస్ చేయండి. అంత లోపల మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే వీడియో మొత్తం చూసేయండి అనమాట. సో నేనైతే దర్శనంది ఆ పైన టెంపుల్ది ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన లాస్ట్ వ్లాగ్లో లాస్ట్ ఇయర్ వనభోజనాలు వ్లాగ్లో మొత్తం షూట్ చేశాను అనమాట. అది ఎవరైనా చూడకుంటే చెక్ చేయండి, ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్, మీకు మొత్తం టెంపుల్ టూర్ అంతా ఉంటుంది. సో మళ్ళీ ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను చూపించట్లేదు అనమాట ఇక్కడ. సో అదనమాట. మీరు ఎవరైనా రత్నాలయం చూడలేదు అనుకుంటే ఆ వీడియో పక్కా చెక్అవుట్ చేయండి. సో దాంట్లో మీకు టెంపుల్ వ్లాగ్ మొత్తం ఉంటుంది. మళ్ళీ పెట్టి ఎందుకు వేస్ట్ చేయడం, అంటే మీకు చూడడానికి బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకే పెట్టలేదు అనమాట. నథింగ్ మోర్ దాన్ దట్. సో ఆంటీ 2 కాళ్ళు బయటకు వస్తే అవుట్. కానియండి ఆంటీ 2 కాళ్ళు బయటకు వస్తే అవుట్. సో మా ఈ వనభోజనాలు డే అయితే ఇలా అయిపోయింది, చాలా ఫన్ ఫిల్డ్గా, చాలా ఎంజాయింగ్గా. సో ఫైనల్ ప్యాకింగ్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. అండ్ యా ఇట్ వాజ్ వెరీ ఫన్, ఎందుకంటే ఈ టీంలో అందరూ ఉన్నారు, లైక్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈవెన్ బార్న్ బేబీస్ నుంచి లైక్ 3rd జనరేషన్, 2nd జనరేషన్, 1st జనరేషన్, అలా అన్ని జనరేషన్స్ పీపుల్ ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఫన్ మింగ్లింగ్ విత్ ఎవ్రీ వన్, ఎందుకంటే అందరికీ ఏదో ఒకటి చేయడానికి ఉంది కంప్లీట్ మా ఈ డేలో. సో చాలా బాగా అనిపించింది. సో ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మింగిల్ అయ్యి ఒక డే స్పెండ్ చేయడము, ఏదైనా అవుటింగ్ స్పెండ్ చేయడం అన్నది వెరీ గ్రేట్ఫుల్ అనమాట. ఇలాంటి ఛాన్సెస్ చాలా రేర్గా వస్తాయి. అండ్ అప్పుడే అర్థమవుతుంది లైక్ అందరూ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి ఫన్ ఇష్టపడతారు ఏంటి అని చెప్పేసి. సో ఇలాంటి కొన్ని ప్లాన్స్ చేయడం
చేయటము, అవుటింగ్స్ ప్లాన్ చేయటము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనలీ మా డే ఇలా అయింది అండ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు అవర్ హోమ్స్. ఆల్రెడీ చీకటి అయిపోయింది, 6:30 అలా అవుతుంది అనమాట. మళ్ళీ మేము అన్ని ప్యాకింగ్ చేసుకొని అన్ని బస్లో లోడ్ చేసి మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇప్పటిదాకా నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.